హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్‌కి మామూలుగా గోల్డ్ కొనాలంటే ఖచ్చితంగా స్కీమ్ చాలా యూజ్ అవుతది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. 2025లో బెస్ట్ గోల్డ్ స్కీమ్స్ ఉన్న షాప్స్ అయితే నేను మొన్న షేర్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఇక్కడైతే నేను బట్టలు తీయడానికి పైకైతే వచ్చాను. నేను నార్మల్‌గా అయితే బట్టలు అన్నీ తీసుకెళ్తే ఓ చైర్‌లోను, సోఫాలోను ఏసేసి ఇంకొక పని చేసుకుంటే కొంచెం లేట్ అయిపోయి తర్వాత ఎప్పుడో మడత పెడతానని నేను పైనే మడత పెట్టేస్తాను. ఇక్కడ ఈ పని చేసుకుంటుంటేనే మీతో మాట్లాడతాను నేను. ఇక్కడ మొన్న పార్ట్ 1 వీడియోకి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. దాంట్లో ఇంకా రిమైనింగ్ షాప్స్ కూడా షేర్ చేయమని అడిగారు. ఇప్పుడు కూడా నేను మిగిలినవి మొన్న లలిత, ఖజానా, జిఆర్‌టి షేర్ చేశాను కదా! ఇప్పుడు దీంట్లో అయితే సీఎంఆర్, మలబార్, భీమా షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి గోల్డ్ స్కీమ్స్. ఇప్పుడు మొన్న వచ్చిన కామెంట్స్‌లో కూడా ఏంటంటే ఇంకా మిగిలినవి కూడా షేర్ చేయమన్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. మయూర్ గోల్డ్, ముకుంద ఇలాంటి వాటిలో కూడా గోల్డ్ స్కీమ్స్ చేయమన్నారు. ముకుంద అయితే నాకసలు తెలీదండి. తిరుపతిలో అసలు ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. పేరైతే విన్నాను కానీ. అందుకని నాకు తెలిసిన వరకు అయితే నేను షేర్ చేస్తున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇక్కడ నేను సీఎంఆర్ జ్యువెల్లరీస్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకి లాస్ట్ టైమ్ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ కూడా ఏంటంటే సీఎంఆర్‌లో మనకి గోల్డ్ స్కీము 2 విధాలుగా ఉంది. మనకి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి 1000 నుంచి మాట. 1000, 2000, 3000, 4000, 5000 అలా మనం అన్‌లిమిటెడ్ ఎంత కావాలంటే అంత పే చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ స్కీము. దీంట్లో స్వర్ణ ప్లాన్ అని ఒకటి, ధన ప్లాన్ అని ఒకటి ఉంది. స్వర్ణ ప్లాన్ అంటే పేరులోనే ఉంది కదా గోల్డ్. ధన ప్లాన్ అంటే మనీ దాన్ని కూడా పేరులోనే ఉంది. క్యాష్ ప్లాన్ మాట. మనం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒకప్పుడైతే వేరు కానీ అప్పట్లో మనకి గోల్డ్ అక్యుములేట్ అయ్యేదానికంటే అంటే మనకి అమౌంట్ అక్యుములేట్ అయ్యేదే మనకి బాగుండేది. కానీ ఇప్పుడు అలా కాదు. బంగారం ఉండి కొద్దీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కాబట్టి గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమ్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ దేంట్లోనైనా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అదే బాగుంటుంది. ఆన్‌లైను, ఆఫ్‌లైన్‌లు 2 ఉన్నాయి. ఆన్‌లైన్ అయితే మనకి 10 నెలలు, ఆఫ్‌లైన్ అయితే మనకి 11 నెలలు పడుతుందన్నమాట. మరి ఖజానాలో అయితే ఇలా లేదు. మనకి ఆఫ్‌లైన్ కట్టినా, ఆన్‌లైన్ కట్టినా మనకి 11 నెలలు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ నేను కాల్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కట్టాం కదా! కడుతున్నాం అనుకోండి 10 నెలలు. బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ స్వర్ణ ప్లాన్ వచ్చేసి ఇప్పుడు మనం స్కీమ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ స్టార్ట్ చేసిన నెల ఎలా ఉన్నా తర్వాత నెల మనకి గోల్డ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా! అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటది. కొంచెం గోల్డ్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనం స్కీమ్ డబ్బులు వేసేసుకుంటే, ఆ రోజు ఉన్న ప్రైస్ అయితే మనకి ఎంత గోల్డ్ వచ్చిందో అంత గోల్డ్ మన అకౌంట్‌లోకి లాక్ అవుతుంది. అలా మాట స్వర్ణ ప్లాను. దానివల్ల మనకి గోల్డ్ ఎక్కువొచ్చే ఛాన్స్ ఉంటది. కొంచెం గోల్డ్ కాస్ట్‌ని చూసుకుంటూ మనం స్కీమ్ కట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వీఏలో మనకి 15% అయితే ఇస్తారు. ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక నగ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఒక 18% వీఏ ఉంటే గనక దాంట్లో 9% మాత్రమే మనం పే చేయాలి. మిగిలిన 9% అయితే వాళ్ళు పే చేస్తారు. అలా అయితే మనకి స్వర్ణ ప్లాన్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే సీఎంఆర్‌లో జ్యువెల్లరీ నేనిప్పుడు కాదు గానీ అంతకుముందు ఒకసారి వెళ్ళాను. వెళ్ళినప్పుడు జ్యువెల్లరీ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ లైట్ వెయిట్‌లో మనకి ఎక్కువ వచ్చేస్తుందన్నమాట. లైట్ వెయిట్‌లో తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు సీఎంఆర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మోడల్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ దానా ప్లాన్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇది అమౌంట్ మాత్రమే అవుతుంది. మనం రూ. 1000 నుంచి స్టార్ట్ చేసుకొని ఎంతైనా కట్టుకోవచ్చు. ఇది కూడా అంతే. 11 మంత్స్ అయితే ఆఫ్‌లైన్ 11 మంత్స్. అదే గనక ఆన్‌లైన్ కట్టాలంటే 10 మంత్స్ మాట. దీంట్లో వీఏ మనకి 20% లోపు ఆర్నమెంట్ ఏది తీసుకున్నా గాని ఫ్రీ ఇస్తారు. ఇదేంటంటే మరి ధనా ప్లాన్ అనేసరికి ఈ నెల మనం ఒక 5000 కట్టామనుకోండి. నెక్స్ట్ మంత్ 5000, థర్డ్ మంత్ 5000 అలా కడుతూనే ఉంటాము. మనం 11 నెలలు ఎంతైతే కట్టామో ఎంత డబ్బులైతే మనకి వచ్చాయో ఆ డబ్బులకి ఎంత గోల్డ్ వస్తదో అంతే తీసుకోవాలి. అందుకనే మరి పీఏ ఫ్రీ ఇస్తున్నారన్నమాట. మనకి ఏదో ఒకటి ప్లస్ అవుతుంది. ఒకటి మైనస్ అవుతుంది కదా! అందుకని ఈ ధనా ప్లాన్ అయితే ఇలా ఉంది. జ్యువెల్లరీస్ మాత్రం మోడల్స్ బ్యాంగిల్స్ బాగున్నాయి. ఇయర్ రింగ్సు నెక్స్ట్ నెక్లెసు, హారం కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ భీమా జ్యువెల్లర్స్. సీఎంఆర్ అయితే అది. భీమా జ్యువెల్లర్స్‌లో అయితే ఇది కూడా అండి. సీఎంఆరే చాలా బాగున్నాయి మోడల్స్ అనుకుంటే. భీమాలో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ టైము మేము రింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చూసాను. ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి. వీళ్ళకి వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో కూడా భీమా జ్యువెల్లర్స్ వాళ్ళు మన ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. చాలామంది కొంటున్నారు కూడా. వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్‌లో. కానీ నేనైతే ఎప్పుడు ఆన్‌లైన్‌లో గోల్డ్ ఏమి పర్చేజ్ చేయలేదు. అంత ధైర్యం చేయలేం కదా!
దీనికొచ్చేసరికి మనకి స్కీమ్స్ 4 రకాలుగా ఉన్నాయి. 11 మంత్ డ్యూరేషనే ఇది కూడా. కుబేరా, సమృద్ధి, ఓల్డ్ గోల్డ్, నెక్స్ట్ గోల్డ్‌కి. ఈ 4 స్కీమ్స్ అయితే వీళ్ళ దగ్గర రన్ అవుతున్నాయి. ఇది ఫస్ట్‌ది కుబేరా 11 మంత్స్ స్కీమ్ మాట. వాల్యూ బేస్డ్ అంటే మనకి గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమ్ ఇది. స్టార్టింగ్ వచ్చేసి 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 కాదు, వీళ్ళదైతే 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్‌లిమిటెడ్. మనం బంగారం చెప్పాను కదా! దీంట్లో కూడా మనకి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుందన్నమాట. గోల్డ్ దీంట్లో మనం తీసుకోవాలనుకుంటే ఇయర్ రింగ్స్ కూడా మనకి 1 గ్రామ్ నుంచి కూడా మంచి మంచి మోడల్స్ అయితే లైట్ వెయిట్‌లో వచ్చేస్తున్నాయి. నేను వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ ఏంటి, బ్యాంగిల్స్ కొన్ని షాపుల్లో కొన్ని జ్యువెల్లరీస్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి. మోడల్స్ బాగున్నాయని అనిపిస్తది. దీంట్లో అయితే నాకు అన్నీ చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడైనా గనక ఒకవేళ వెళ్తే వీడియో తీసి షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సెకండ్ వన్ సమృద్ధి. ఇది కూడా మనకి 2000 కాదు. ఫస్ట్‌ది కుబేరా 2000 నుంచి, కానీ ఇది మాత్రం 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1000, 2000, 3000 అలా మనం అన్‌లిమిటెడ్ మాట. ఇది డ్యూరేషన్ వచ్చి 11 మంత్. ఇది అమౌంట్ బేస్డ్. నగ తీసుకునేసరికి ఆ నగకి ఎంత వియ్య ఉన్నా సరే మనకి 20% ఫ్రీ అయితే ఇస్తారు. ఆ పైన మనం పే చేసుకోవాల్సొస్తది. నెక్స్ట్ థర్డ్ వన్ రత్న. ఇది డైమండ్స్‌కి సంబంధించి ఏదైనా స్కీమ్ మనం పే చేసుకోవాలి అని అనుకుంటే ఇది పే చేయాలి. కానీ నేనైతే మాత్రం డైమండ్స్‌కి అసలు తీసుకోవడానికి ఇష్టపడను. నాకైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి డైమండ్ అంత అనవసరమేమో అని నాకు అనిపిస్తది. ఇది నా ఫీలింగ్ మాత్రమే. ఒకవేళ తీసుకున్నా ఏదైనా ఒక చిన్న గోల్డ్ ఫింగర్ రింగ్ గానీ, ఇయర్ రింగ్ లేదంటే నెక్‌లో వేసుకోవడానికి ఏదైనా చిన్న లాకెట్ లాంటిదైతే ఓకే. గానీ పెద్ద పెద్ద నెక్లెస్, హారం ఇలాంటి వాటికి ఇలాంటి డైమండ్స్ పెట్టడం చాలా వేస్ట్ అని నా ఫీలింగు. మీరైతే ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే ఇది మినిమమ్ము. ఈ స్కీమ్ ఒకవేళ కట్టుకోవాలనుకుంటే 5000 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అన్‌లిమిటెడ్ ఎంతైనా కట్టుకోవచ్చు. ఇది అమౌంట్ బేస్డ్ స్కీమే. మనం ప్రతి నెల ఎంతైతే ఫిక్స్ అయ్యామో అంత అమౌంట్ అయితే మనం కడతాం కదా! కట్టిన అమౌంట్‌కి ఎంత అయితే మనకి అమౌంట్ వస్తుందో, ఆ అమౌంట్‌కి ఎంత గోల్డ్ వస్తుందో దానికి తగ్గ మనం తీసుకోవాలి. డైమండ్ జ్యువెల్లరీ ఎప్పుడు కూడా 18 క్యారెట్టే ఉంటుంది. దీనికి విఏ గానీ, జీఎస్టీ మళ్ళీ అన్నీ పే చేయాల్సొస్తది. ఏది కొన్నా గానీ జీఎస్టీ కామను. జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కంపల్సరీ పే చేయాలి. ఇక్కడ చూపిస్తున్న డైమండ్ నెక్లెస్ మా ఫ్రెండ్ తీసుకున్నారండి. దీనికి సంబంధించిన బిల్ ఉంటుంది కదా! అంటే డైమండ్స్‌కి మనకిస్తారు కదా! అదైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇది 15 గ్రాములంట. దీంట్లో ఇంకా ఉన్నవన్నీ కూడా మొత్తం డైమండ్సే. 225 డైమండ్స్ ఎన్నో ఉన్నాయంట. మొత్తం ఇది కాస్ట్ వచ్చేసి 3,00,000 దగ్గరగా పడింది. అదే అమౌంట్‌కి ఇక్కడ నేను హారం పెట్టాను చూడండి, నక్షి 37 గ్రామ్స్ ఎంతో ఉంది. నియర్లీ పైనుంటుంది. ఇది వచ్చేస్తుందంట. చూజ్ చేసుకొని వాళ్ళు డైమండే తీసుకున్నారు. వాళ్ళ హస్బెండ్‌కి అదే నచ్చిందని. అంటే చూడండి మనకి ఏంటంటే డైమండ్ పెట్టుకునేసరికి ఇప్పుడు అదే సేమ్ మనకి చాలా వరకు రీప్లేస్ చేసుకోవడానికి బయట మనకి దొరికేస్తున్నాయి. రిప్లికాలో చాలా దొరుకుతున్నాయి. గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి. కానీ నాకెందుకో డైమండ్ అంత ఇది కాదు అన్నట్టుగా నేనైతే ఫీల్ అవుతాను. బాగా ఇష్టమైనోళ్ళు మనకి చాలా జ్యువెల్లరీ ఉంది. సెట్స్ ఉన్నాయి. అప్పుడు డైమండ్ తీసుకోవచ్చు. కానీ మన దగ్గర అన్నీ వీళ్ళు సెట్స్ లేకుండా డైమండే ఫస్ట్ ప్రిఫర్ చేసి తీసుకోవడం బెటర్ కాదేమో అని నాకు అనిపిస్తది. నెక్స్ట్ దీంట్లో బీమాలో ఇంకొక స్కీమ్ ఉంది కదండీ! దీంట్లో డిపాజిట్ ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా! మన దగ్గర పాత గోల్డ్ ఏదైనా ఉంటే అది డిపాజిట్ చేసుకోవచ్చు. అది కూడా 916 కేడియం గోల్డ్ అయ్యే ఉండాలి. ప్యూరిటీ బావుంటేనే వాళ్ళు చెక్ చేసి తీసుకుంటారు. గోల్డ్ డిపాజిట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ మెచ్యూరిటీ మనకి మేకింగ్ కానీ, చార్జెస్ కానీ, ఏమి ఉండవమాట. పర్చేజ్ ఈక్వలెంట్ డిపాజిట్ లాగా ఉంటుంది. ఆన్‌లైన్ జ్యువెల్లరీ స్కీము మనకి మినిమమ్ అమౌంట్ 5000 అయితే పే చేసి తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో మనం ఒకవేళ గోల్డ్ జ్యువెల్లరీ తీసుకోవాలనుకుంటే 5000 కంటే ఎక్కువే ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో చాలామంది భీమా జ్యువెల్లరీ వాళ్ళవి కొనుక్కుంటున్నారు. కొన్నవి వీడియోస్ కూడా నేను చూసాను. చాలా బాగుంది. ప్యూరిటీ చెక్ చేయించాము. అంతా బాగుంది అని చెప్పి వాళ్ళ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు. మనకి ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనకి ఏదైనా మోడల్స్ నచ్చితే అవి కూడా చూసుకోవచ్చు. కావాలంటే మీలో ఎవరికైనా కావాలనుకుంటే గనక ఒకసారి చెక్ చేయండి. చాలామందికి ఆన్‌లైన్‌లో కొనుక్కునే అలవాటు ఉంటుంది కదా! ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఫోన్‌లోనే చూసేసుకొని దానికి ఎంత సైజు ఏంటనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం కొనుక్కోవచ్చుమాట. అంటే డైరెక్ట్ మనం ఆన్‌లైన్‌లోనే పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఎంతవరకు సేఫ్ అనేది
మనమే ఆలోచించుకొని మన ఇష్టం మీద అయితే తీసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా! మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. భీమా జ్యువెల్లర్స్ ఆన్‌లైన్ షాపింగ్ అని చెప్పి మీకే తెలుస్తది. మీలో ఎంతమందికి ఇలాగ గోల్డ్ ఆన్‌లైన్‌లో కొంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం కాదు. చాలా భయము. అంత సెక్యూర్ కాదు. ప్లస్ మన చేత్తో చూసి తీసుకున్న దానికి బట్టలకి, మామూలు బయట కొన్న బట్టలకే చాలా తేడా ఉంటది. ఇంక గోల్డ్ విషయానికి వస్తే నేనంత ధైర్యం అయితే ఎప్పటికీ చెయ్యను. నెక్స్ట్ మలబార్ జ్యువెలరీ. దీంట్లో కూడా మలబార్ జ్యువెలరీలో కూడా మనకి గోల్డ్ చాలా బావుంటుంది. మోడల్స్ కానీ, డిజైన్స్ కానీ నేను నెక్స్ట్ ఒకవేళ స్కీము ఖజానాలో ఫినిష్ చేస్తే మలబార్‌లోనే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో డిజైన్స్ చాలా బావుంటాయని చెప్పాను కదా! అబ్రాడ్‌లో దుబాయ్ గోల్డ్ అంటే చాలా బావుంటుంది అని అంటారు కదా! అక్కడ డిజైన్, మోడల్, ప్యూరిటీ అలా ఉన్నట్టుగా ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా ఎవరైనా కావాలనుకుంటే గనక మలబార్ చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 4 స్కీమ్స్ ఉన్నాయి. గోల్డెన్ బ్లూమ్, గోల్డెన్ గ్లో, గోల్డెన్ బ్లిష్, వెడ్డింగ్ అడ్వాన్స్ ఇలాగా మనకి 4 అయితే ఉన్నాయి. ప్రతి షాపుల్లో కూడా స్కీమ్స్ రకరకాలుగా ఉన్నాయండి. కాకపోతే మనకి ఏది బెస్ట్ అని నేను మాత్రం చెప్తున్నాను. దాంట్లో మీరు బెస్ట్ అనిపించింది చూజ్ చేసుకొని షాప్‌కెళ్ళి డీటెయిల్స్, మెయిన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గ మనం స్కీము ఆ షాప్‌లో వేసుకుంటేనే బెటర్. మనకి మోడల్ నచ్చకుండా మరి స్కీమ్ బావుంది కదా! బెనిఫిట్ బావుంది కదా! అనేసి దాంట్లో వేసుకుంటే తర్వాత బాధపడతాము. మనకి స్కీము బావుండాలి కాస్తైనా మెయిన్ డిజైన్ కూడా నచ్చాలి. అంతా కష్టపడి స్కీమ్ కట్టుకొని మనకి నచ్చని మోడల్ తీసుకొని సాటిస్ఫై అయితే అవ్వం కాబట్టి, వేసుకున్నప్పుడైనా మన మనసుకి నచ్చి చాలా బావుందబ్బా! నేను తీసుకున్నానే ఇంత కష్టపడి సేవ్ చేసుకున్నా అని మనం అనుకోవాలి. నేనైతే అలా అనుకుంటాను. ఖజానాలో మీకు వెయ్యే ఎక్కువ కదా! దానికంటే ఇంకా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అని అన్నారు. నాకు ఖజానాలో గోల్డ్ బావుంటుందనేసి చెప్పాను కదా! అందుకనే నేను అక్కడ ఏస్తానండి. నేను అలా అనుకుంటాను కాబట్టే. నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ బ్లూమ్ విషయానికొస్తే ఇది 11 మంత్స్ స్కీము. సేమ్ యాజ్ యూజువల్‌గా 1000 నుంచి లలితాలో లాగే 1000, 1500, 2000, 2500 అలాగా పే చేయొచ్చమాట ఇది కూడా. ఇది అన్‌లిమిటెడ్. మనీ బేస్డ్ స్కీమే ఇది కూడా. విఏ వచ్చేసి 18% మనకి ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ గోల్డెన్ గ్లో. ఇది కూడా సేమ్ 11 మంత్స్ స్కీమే. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. గోల్డ్ అక్యుములేటెడ్ స్కీము. మనం ఎంత కడితే అంత గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుంది. దీంట్లో విఏ వచ్చి 14% ఫ్రీ. గోల్డ్ బ్లిష్ థర్డ్ స్కీమ్ వచ్చేసి ఓటీపీ అంటే వన్ టైమ్ పేమెంట్. ఇది 330 డేస్ అయితే ఉంటుంది. మనం 50,000 గానీ నెక్స్ట్ 1,00,000, 2,00,000 ఎంతైనా మనం ఎళ్లి ఒకసారి డిపాజిట్ చేసేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకున్న రోజు గోల్డ్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆ గోల్డ్ ప్రైస్ అయితే లాక్ అవుతది. తర్వాత ఇంకా ఎన్ని వేలు పెరిగినా మనకి దాంతో సంబంధం లేదు. మనం ఏ రోజైతే గోల్డ్ ప్రైస్‌ని లాక్ చేసుకున్నామో ఆ రోజు ఉన్న ప్రైస్‌ని బట్టే మనం తర్వాత తీసుకునే దానికి ఆ అమౌంట్‌ని బట్టే మనకి గోల్డ్ అయితే వస్తది. అమౌంట్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతది. పిల్లలకి ప్లాన్ చేయడానికి కూడా బావుంటుందన్నమాట. నెక్స్ట్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాను. ఇది మ్యారేజెస్‌కి గానీ, ఫంక్షన్స్‌కి గానీ బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒక పెళ్ళికి 5,00,000 పెట్టి బంగారం కొనాలని అనుకున్నాం అనుకోండి. అది మనం నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు పెట్టాలనుకుంటున్నప్పుడు మనం ముందుగానే 5,00,000కి 5% ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ పట్టుకెళ్ళి మలబార్‌లో మాకు ఇలాగా ప్లాన్ ఉందండి. అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్‌లో మేము బుక్ చేసుకోవాలనుకుంటున్నాం అని మనం గనక 5% అక్కడ డిపాజిట్ చేసుకుంటే గోల్డ్ ప్రైస్ అనేది లాక్ అవుతుంది. తర్వాత 11 మంత్స్ తర్వాత మనం ఇప్పుడైతే ఎంత అడ్వాన్స్ పే చేసి లాక్ చేసుకున్నామో ఆ అమౌంట్‌కి మిగిలిన అమౌంట్ పే చేసుకొని మనం నగలైతే తీసుకోవచ్చు. మనం పెళ్ళిళ్ళకి ముందుగానే ఫంక్షన్ హాల్స్ వీటిని ఎలా బుక్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నేను మెయిన్ పాయింట్స్ అయితే మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇది కూడా బెస్ట్ ప్లానే. మెయిన్ మనకి గోల్డ్ డిజైన్స్ అండ్ మోడల్ చాలా ట్రెండీగా ఉండాలనుకుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్‌కి బాగా ఇష్టపడడానికి మలబార్‌లో అయితే జ్యువెలరీ ముఖ్యంగా పెద్ద పెద్దవి హారాలు, నెక్లెస్ సెట్స్ ఇవన్నీ చాలా బావున్నాయి. నేను ఆల్రెడీ చూసాను. ఇక్కడైతే వీడియోస్ తీయడానికి అలౌ చేయరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనకి ఇచ్చిన డ్యూరేషన్ లోపు కాస్ట్ ఎంత పెరిగినా గానీ అనుకున్న అమౌంట్‌లోనే గోల్డ్ మనకి బుక్ చేసిన అమౌంట్‌కే తీసుకోవచ్చుమాట. ఇదే అండి ఈరోజు వీడియో. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 1, పార్ట్ 2 చూసిన తర్వాత మీకు ఏది బెస్ట్ గోల్డ్ స్కీమ్ అని ఫిక్స్ అవుతారో దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేసి ఖచ్చితంగా సంవత్సరానికి కొంత గోల్డ్ అయినా తీసుకోండి. మీరు ఒకవేళ స్కీమ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ స్కీమ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ స్కీమ్ డీటెయిల్స్ అన్నీ చూసుకొని నచ్చిన తర్వాత మెయిన్ మనం ఏ ఆర్నమెంట్ చిన్నదైనా, పెద్దదైనా ఏం కొనాలనుకుంటున్నామో
అది ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. డిజైన్స్ చూసి నచ్చితేనే ఆ షాప్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. స్కీమ్ ఎంత ఇంపార్టెంటో డిజైన్ కూడా చాలా ఇంపార్టెంటు. మనం 11 మంత్స్ చాలా జాగ్రత్తగా డబ్బులు జాగ్రత్తగా దాచి స్కీమ్ మెచ్యూర్ అయిన తర్వాత ఒక ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మనకి నచ్చలేనిది తీసుకుంటే చాలా బాధపడతాము. అది నేను చాలా మంది దగ్గర చూసాను. అలా ఇబ్బంది లేకుండా మనం ఆ వస్తువు చూసిన ప్రతిసారి నేను సేవ్ చేసి కొన్న ఐటెమ్ అని మనకి ఎంత హ్యాపీ ఉండాలో వేసుకున్నప్పుడు కూడా అంత హ్యాపీ ఉండాలంటే ఖచ్చితంగా మనకి డిజైన్ అనేది నచ్చాలి. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ ట్రెండ్‌లో ఉండేవి ఎప్పుడు ఇది మీ మోడల్‌లోనే ట్రెండీగానే ఉంటుంది అన్నవి మనకి తెలుస్తాయి కాబట్టి అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి మనం ఎప్పుడూ కూడా బాధపడకుండా ఉంటాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.